హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. మనం పన్నీర్ తోటి రకరకాలు చేసుకుంటుంటాం కదా! ఇది స్వీట్‌లో చేసుకున్నా బావుంటుంది. హాట్‌గా అంటే కూరలు ఇలా వీటిలోకి దేని కాంబినేషన్‌తో చేసినా, ఎలా చేసినా కూడా ఈ పన్నీర్‌తో ఏం చేసినా చాలా బావుంటాయి. ఇప్పుడు అసలే చలికాలం వర్షాలు పడుతూ ఉన్నాయి. బయట డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయటండి. అందుకని బయట తినే కన్నా ఇలాంటివి ఏవైనా ఇంట్లో ట్రై చేసుకొని తింటేనే హ్యాపీ, హెల్తీ కూడా. మనం ఈ పన్నీర్ రోల్స్‌ని పిల్లలకి లంచ్ బాక్స్‌లో గనక ఇచ్చి పంపించామంటే చక్కగా తినేస్తారు. డెఫినెట్‌గా ఖాళీ బాక్సే ఇంటికొస్తుంది. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా దీన్ని బాక్సుల్లో తీసుకెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. దీన్ని మనం తప్పకుండా ట్రై చేయాల్సిందే. మరెందుకు ఆలస్యం, దీన్ని ట్రై చేద్దామా? దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో జీరా పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు, అలాగే మిరియాల పౌడర్ ఒక స్పూను, కారం ఒక స్పూను, ఉప్పు ఒక స్పూను, దీంతో పాటు పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి. పావు స్పూన్ పసుపు కూడా వేసేసుకొని దీనిలో 2 పెద్ద స్పూన్లు గట్టి పెరుగు వేసుకోవాలి. లేదా చిన్న కప్పుతో అయినా తీసుకొని ఒక కప్పు పెరుగు వేసేసుకొని బాగా కలపాలి ఇది. బాగా కలిపిన తర్వాత దీనిలో పులుపు కోసం ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి నిమ్మరసం కూడా పిండేసుకొని మనం బాగా కలిపామంటే ఉప్పు, కారం, పులుపు అన్నీ సమంగా సరిపోతాయి మనకిప్పుడు. దీన్ని బాగా కలిపామంటే ఇలా కలర్ వచ్చేస్తుంది. మనం గరం మసాలా వేసాం కదా! అందుకని మంచి కలర్ వస్తుంది. ఇది పక్కన పెట్టేసుకొని ఇది పన్నీర్ అండి, పావు కిలో. దీన్ని సన్నగా కట్ చేసుకుందాం ముక్కలు. మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. పన్నీర్‌లో కాల్షియము, ప్రోటీను, విటమిన్సు, అలాగే మెగ్నీషియం ఇలాంటి పోషక విలువలు చాలా ఉన్నాయి. అందుకే అన్ని ఏజ్‌ల వాళ్ళు తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఇందులో ఉన్న కాల్షియం వల్ల బోన్సు, అలాగే మజిల్స్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే షుగర్ లెవెల్స్‌ని బాగా కంట్రోల్‌లో ఉంచుతుంది. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు దీనికి. ఇది గుండెకి కూడా చాలా మంచిది. దీన్ని పెరుగులో వేసి ముక్కలన్నిటిని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక అరగంట నానేలోపు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా వేసుకొని దానిలో 2 స్పూన్లు నూనె వేసి దీన్ని బాగా కలిపేసి గాలి ఆడకుండా కవర్ చేసి పెట్టేసేయాలి. అప్పుడే మనకి త్వరగా అది మెత్తగా వస్తుంది. స్మూత్‌గా మనకి పరోటా అనేది స్మూత్‌గా రావటానికి ఇది హెల్ప్ చేస్తుందనమాట. దాన్ని పక్కన పెట్టేసుకొని క్యాప్సికమ్ కట్ చేసుకుందాం. దీనిలో గింజలు కొంతమందికి ఇష్టం ఉండవు కదండీ! వాటన్నిటిని తీసి పడేసి చక్కగా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ఇందులో మనకి యెల్లో, రెడ్ అవి కూడా దొరుకుతాయి కదండీ! అవి దొరికిన వాళ్ళు అవి కూడా వేసుకున్నారంటే ఇంకా కలర్‌ఫుల్‌గా ఉంటుంది కూర చూడటానికి. అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా అలాగే సన్నగా చీలికల్లాగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు టమోటాలను గట్టివి తీసుకోవాలండి. గట్టివి తీసుకొని దాన్ని కూడా ఇలాగే సన్నగా ఆనియన్స్ కట్ చేసినట్టు చీలికల్లాగా కట్ చేసుకోవాలి. మనకి గట్టిదైతేనే ఇలా చీలికలొస్తాయి. టమోటా మెత్తగా ఉందంటే మనకు అస్సలు రావు. చక్కగా గట్టిగా ఉన్నదాన్ని తీసుకొని ఇలా కట్ చేసి ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్‌ని పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో ఈ పన్నీర్ అంతా వేసేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ బౌల్‌ని కూడా కొంచెం వాటర్ వేసి కడిగేసి అది కూడా పోసేసామంటే గ్రేవీ లాగా కూడా వస్తుంది. ఈ పన్నీర్ కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు వీటన్నిటిని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఇంతవరకు ఎక్కువ నూనె వేయలేదండి. ఇప్పుడు కొంచెం కలిపిన తర్వాత కొద్దిగా వేద్దాం. ఇలా కొంచెం నూనె కూడా వేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి తర్వాత దీన్ని బాగా టాస్ చేసామంటే అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిపాయి. చక్కగా కమ్మని కడాయి పన్నీర్ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక కలిపిన మైదా ముద్ద ఉంది కదా! బాగా స్మూత్‌గా వచ్చేసింది. దీన్ని చేతిలోకి 2 ముద్దల్లాగా తీసుకొని ఒక ముద్దను తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసి దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలి. ఎంత పెద్ద రోల్ చేసుకొని ఎన్ని చుట్లు చుడితే మనకి పరోటా అనేది అంత పొరలు పొరలుగా వస్తుందనమాట. దీన్ని పైన కొంచెం పొడి పిండి చల్లుకుంటూ పరోటా చేసుకుందాం. ఈ పరోటా అండి ఎక్కువ మందంగా ఉండకూడదు, ఎక్కువ పలచగా కూడా ఉండకుండా మీడియం సైజు లాగా ఉండేటట్లు మందంగా దీన్ని తయారు చేసుకొని
మనకి రౌండ్ రాలేదనుకోండి, ఒక ప్లేట్ కానీ మూత కానీ తీసుకొని దీని మీద ప్రెస్ చేసామంటే రౌండ్ వచ్చేస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి, ఇప్పుడు మనం తయారు చేసుకునే పరోటాని దీని మీద వేసి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పరోటాలకు, వేస్తేనే పొరలు బాగా వస్తాయి. కొద్దిగా వేసుకొని 2 వైపులా కాల్చేసుకున్నామంటే పరోటా రెడీ అయిపోయింది. మన కూర రెడీ అయిపోయింది, పరోటా రెడీ అయిపోయింది. కావాల్సిన పరోటాలని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పరోటా తీసుకొని దానిలో మధ్యలోకి కూర పెట్టేసి, మరింత టేస్టీ కోసం చిల్లీ సాసు, టమోటో సాస్ని కూడా దీని మీద వేసుకొని, కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము అలాంటివి కూడా వేసుకోవచ్చండి. చక్కగా ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని రోల్ చేసుకొని తీసుకున్నామంటే, గరం మసాలా దినుసులు లేవు కాబట్టి కమ్మని ఈ పన్నీర్ తవా రోలు చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేస్తారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.